శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కేచరీ ముద్ర. ఈ ప్రాతసంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత కేచరీ ముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము జిహ్వ ఆకాశంలో ఖే అంటే సంచరిస్తూ ఉంటుంది. ఆకాశంలో అంటే ఆకాశాన్ని ఖే సంచరిస్తూ ఉంటుంది. దృష్టి భ్రూమధ్య భాగంలో స్థిరంగా నిలుస్తుంది కనుక దీన్ని కేచరీ ముద్ర అన్నారు. నారద, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభకం సమానమైన వాయువు లేదు, కేచరీ సమానమైన ముద్ర లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అంగ్రి మూలాలలో యోని ముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచుకోవాలి. మనస్సును కదలనివ్వకూడదు. నడును నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైనటువంటి సిద్ధాసనం. ఇలా కూర్చుని ఆయాతు వరద దేవి ఇత్యాది శ్లోకాలతో గాయత్రి మాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజోసి ఇత్యాది మంత్రాలతో ఆవాహన చెయ్యాలి. నేను చేసిన ఈ నీ అనుష్ఠానం సంపూర్ణ మగ్గుగాక అని ఆకాంక్షించాలి, అభ్యర్థించాలి. అటుపైన శాపమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలో అంతరిస్తాయి. ఇది అయ్యాక సత్యాత్మకుడు, సర్వజగత్స్వరూపుడు, చిద్రూపుడు, వాచామగోచరుడు, అద్వితీయుడు అయినటువంటి పరమాత్మను హృదయ పద్మంలో ధ్యానించాలి. అటుపైన సంధ్యావందనానికి అంగభూతాలైనటువంటి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పలకాలి. ఓం భూ పాదాభ్యాయ నమః, ఓం భువః జానుభ్యా నమః, ఓం స్వః కటిభ్యా నమః, ఓం మహా నాభ్యాయ నమః, ఓం జనః హృదయాయ నమః, ఓం తపః కంఠాయ నమః, ఓం సత్యం లలాటాయ నమః, ఓం తత్సవితుః అంగుష్టాభ్యాయ నమః, ఓం వరేణ్యం తర్జనేభ్యాయ నమః, ఓం భర్గో దేవస్య మధ్యమాభ్యాయ నమః, ఓం ధీమహి అనామికాభ్యాయ నమః, ఓం ధియో యో నః కనిష్ఠికాభ్యాయ నమః, ఓం ప్రచోదయాత్ కరతలకరపృష్టాభ్యాయ నమః, ఓం తత్సవితుర్వరేణ్య ఆత్మనే హృదయాయ నమః, ఓం వరేణ్యం విశ్వాత్మనే శిరసా స్వాహ, ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయ ఔషటు, ఓం ధీమహి భక్తాత్మనే శక్తాత్మనే కవచాయ హుం, ఓం ధియో యో నః కళాత్మనే నేత్రత్రయాయ నమః, ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్. నారద, గాయత్రీ వర్ణాలతో చేసే అక్షరన్యాసం కూడా ఉంది. అది సర్వ పాపహరం కనుక చెప్తాను, గ్రహించు. ముందు ఓంకారాన్ని ఉచ్చరించి తత్సర్వాన్ని పాదాంగుష్టంలో న్యాసం చెయ్యాలి. సకారం గుల్ఫాలలో, వికారం జంగాలలో, తుకారం జానువుల్లో, వకారం ఊరువుల్లో, రేకారం గుదప్రదేశంలో, నికారం లింగదేశంలో, యకారం కటిలో, ధకారం నాభిమండలంలో, గోకారం హృదయంలో, రేకారం స్తనద్వయంలో, వకారం హృదయంలో, యకారం కంఠకూపంలో, ధీకారం ముఖదేశంలో, నకారం తాళువుల్లో, హికారం నాసికాగ్రంలో, హికారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాట దేశంలో, నకారం సర్వముఖంలో, ప్రకార దక్షిణ ముఖంలో, చోకారం పశ్చిమ ముఖంలో, దకారం ఉత్తరముఖంలో, యాకారం మూర్ధభాగంలో విన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చెయ్యాలి. ఈ న్యాస విధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటుపైన జగదంబిక అయినటువంటి గాయత్రీదేవిని న్యాసించాలి. బ్రహ్మ కవచ
సాంఖ్యాయన గోత్ర సంభవ ఆదిత్య మండల మధ్యవర్తిని గాయత్రి మహేశ్వరిని ఇలా ధ్యానించాలి. ముక్తా విద్రమ హేమ నీల ధవళచ్చై ఇత్యాది ధ్యాన శ్లోకమే ఈ సుబ్రద్ధం అన్నమాట. ధ్యానం అయ్యాక దేవికి ప్రీతికరమైనటువంటి సమ్ముఖ, సంపుట, వితత, విస్తృత, ద్విముఖ, త్రిముఖ, చతుష్క, పంచక, షణ్ముఖ, అధోముఖ, వ్యాపకాంజలిక, శకట, యమపాశ, గ్రజిత, సన్మోన్ముఖ, విలంబ, ముష్టిక, మత్స్య, కూర్మ, వరాహక, సింహక్రాంత, మహాక్రాంత, ముద్గర, పల్లవ, చతుర్వంశి ముద్రలను పట్టాలి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కనుక 24 ముద్రలు జాతవేద మంత్రాన్ని పఠించాలి. త్రయంబక రుక్కులు ఆవర్తించాలి. ఇలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటుపైన ఓంకారపూర్వకంగా భూర్భువస్సువః అనే వ్యాహృతి త్రయంతో చతుర్మస గాయత్రిని ఉచ్చరించాలి. విప్రులందరూ నిత్యము ఇలా గాయత్రి జపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్ర పుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది. బ్రహ్మనందన భిన్నపాదంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా అంటే 2 పాదాలు కలిపేస్తూ ఉచ్చరిస్తే అంతటి దోషము సంక్రమిస్తుంది. 1,000 కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటైక షడోంకారాది భేదాలు ఇలా ఉన్నాయని పంచ ప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలని, జప సంఖ్యలో 8వ భాగం చివరి తురీయ పాదాన్ని జపించాలని, సంపుటైక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులని, బ్రహ్మచారులకు గృహస్థులకు మోక్షార్థులకు తురీయ గాయత్రి అని ఇత్యాది అభిప్రాయాలు శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో కనబడ్డాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యాన శ్లోకం ఉంది. హృది వికసిత పద్మం సార్క సోమాగ్ని బింబం ప్రణవమయ చించం యస్య పీఠం ప్రకల్పం అచల పరమ సూక్ష్మం జ్యోతిరాకాశసారం భవతు మమ ముదేసావ్ సచ్చిదానందరూప. త్రిశూల, యోని, సురభి, అక్షమాల, లింగ, అంబుజ అనే మహాముద్రలు 7 ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి కనుక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైన పంచోపచార పూజలు చెయ్యాలి. లం పృథివీత్తాత్మనమే గంధం సమర్పయామి, హం ఆకాశతత్వాన్మే పుష్పం సమర్పయామి, యం వాయుతత్వాత్మ నమో నమః ధూపమాగ్రాపయామి, రం వహ్నతత్వాత్మ నమో నమః దీపం దర్శయామి, వం అమృతత్వాత్మాయ నమః నైవేద్యం సమర్పయామి, యం రం లం వం హం పుష్పాంజలి సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనస్సులో దేవిని ధ్యానించాలి. మంత్రం ఉచ్చరించేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు కానీ శిరస్సు కదలకూడదు, మెడ వంగకూడదు, దంతాలు కనిపించకూడదు. అష్టోత్తర శతగానం కానీ అష్టవిశంతి అంటే 28 కానీ, మరీ అసక్తులైతే కనీసం 10 సార్లు కానీ గాయత్రి జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడు గాయత్రిని చేయకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రి మాతకు ఉద్వాసన చెప్పాలి. నారద, గాయత్రీదేవి అగ్నిముఖి కనుక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు. సురభి న గాయత్రి జపద్విద్వాన్ జలమధ్యే కదంచ యత సాగ్నిముఖే ప్రోక్తత్వాహు కేచన హర్షయ. అంటే గాయత్రీదేవి అగ్నితత్వం కనుక ఎప్పుడైనా నీళ్ళల్లో నుంచి గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అని అన్నారన్నమాట. సురభి జ్ఞాన శూర్ప కూర్మ యోని పద్మ లింగ నిర్వాణకాలం అనే అష్టముద్రలను జంపాతంలో ప్రదర్శించాలి. ధ్యాన మంత్రం పూజా విధాలో ఉచ్చారణ దోషాలు ఏవైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రి తర్పణం విడిచిపెట్టాలి.
ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగ భూహు అని ఉచ్చరించి ఋగ్వేద పురుషుణ్ణి, భువశబ్దంతో యజుర్వేద పురుషుణ్ణి, స్వాహ అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణి, మహాశబ్దంతో అథర్వవేద పురుషుణ్ణి స్మరిస్తూ తర్పణాలు విడిచిపెట్టాలి. అటుపైన జనః పదంతో ఇతిహాస పురాణాలను, తపశ్శబ్దంతో సర్వాగమలను, సత్యం శబ్దంతో సత్యలోక పురుషుణ్ణి, ఓం భూహు భూలోక పురుషం తర్పయామి తర్పయామి అంటూ నీళ్లు వదిలిపెట్టాలి. భువశ్చేతి భువర్లోక పురుషం తర్పయామి, స్వర్లోక పురుషం తర్పయామి. ఇలాగే గాయత్రి తర్పణాలు. ఓం భురేకపదం గాయత్రి తర్పయామి, ఓం భుహ ద్విపదాం, ఓం స్వహ త్రిపదాం గాయత్రీ, ఓం భూర్భువస్వః షష్ఠేతి చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఉషసి గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేదజన్ని, పృథ్వీ, అజా, కౌశకి, సాంకృతి, సర్వజితి వేదాలతో గాయత్రి తర్పణలను ఇవ్వాలి. ఇలా వేద పురుష, లోక పురుష గాయత్రి తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేద మంత్రం పఠించాలి. మానసోక్త మంత్రం కూడా జపించాలి. త్రయంబక మంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధం. తచ్చం యో రాజాతి మంత్రం ఇటువంటిదే. శాంతికర మంత్రం పఠనం అయ్యాక అతో దేవ మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. శోనా పృథివీ మంత్రంతో భూమికి మొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి. ఇక పంచాయతన పూజ. సంధ్యా విధానం సమగ్రంగా తెలియజేశాను. విధులందరూ ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం అంటే అగ్నికార్యం చేసుకోవాలి. అటుపైన పంచాయతన పూజ చెయ్యాలి. శివశివ, గణపతి, సూర్య, విష్ణు పూజలు పురుషకృత శ్లోకాలతో కానీ, అపౌరుషేయ మంత్రాలతో కానీ అంటే వ్యాహృతులతో కానీ ఈ పంచాయతన పూజ చేసుకోవచ్చు. క్రీస్తతే ఇత్యధిక మూలమంత్రాలు ఉన్నాయి, వాటిలోనూ చెయ్యొచ్చు. ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలో ఉంచి ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువును, ఆగ్నేయంలో శివుణ్ణి, నైరుతిలో గణపతిని నిలిపి, వాయువ్యంలో సూర్యుని నిలిపి పంచాయతన పూజ చెయ్యాలి. అది ఈశాన్యంలో మనకు దేవుడికైనా సరే లోపల పంచాయతనం పెట్టుకోవాలి. అందులో ఈశాన్యంలో మహావిష్ణువు, ఆగ్నేయంలో శివుడు, నైరుతిలో గణపతి, వాయువ్యంలో సూర్యుడు, మధ్యలో గౌరీదేవి. పంచాయతన పూజ చెయ్యాలన్నమాట. ముందుగా పార్వతీదేవిని అర్చించిన తర్వాత తక్కిన దేవతలకు పూజలు చెయ్యాలనేది క్రమం. షోడశ మంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చెయ్యాలి. విష్ణుమూర్తిని అక్షతలతోని, గణేశ్వరుని తులసితోనూ, దుర్గామాతను గరికపోచలతోనూ, శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదు. జాగ్రత్తగా పట్టుకోండి. విష్ణుమూర్తిని ఎప్పుడూ అక్షింతలు ఎక్కువ పూజ చేయకూడదు. విష్ణుమూర్తికి గణేశ్వరుని తులసితో అసలు చేయకూడదు. ఒక్క గణేష్ చతుర్థి నాడు మాత్రమే. దుర్గామాతను గరికపోచలతో చేయకూడదు, దూర్వాలతో. శివుణ్ణి మొగలి పువ్వులతో అర్చించకూడదు. మల్లిక, జాజి, కుటజ, పనస, కింసుక, బకుళ, కుంద, లోద్ర, కరవీరక, శింసుప, అపరాజిత, బంధూక, అగస్త, మదంత, సందువార, పలాస, దూర్వాంకుర, బిల్వదళ, కుసమంజరిక, సల్లకి, మాధవి, అర్కమందార, కేతకి, కర్ణకాగార, కదంబ, పున్నాగ, చంపక, యూదిక, తగర ప్రముఖ పుష్పాలు జగదీశ్వరికి అత్యంత ప్రీతికరాలు. గుగ్గులంతో ధూపం, నువ్వుల నూనెతో దీపం అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటుపైన విప్రుడు వేదాభ్యాసం చెయ్యాలి. ఇక అప్పటి నుంచి కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దినభాగానంతటిని వీటికి
ఉపయోగించుకోవచ్చు. ఇక మహాదేవి సమర్చన. పంచాయతనం అయిన తర్వాత మహాదేవి యొక్క సమర్చన. దేవీ పూజా విధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. శ్రీమాతృ పూజ భుక్తిముక్తిప్రదం, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలని కలిగిస్తుంది. నారద, మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూత శుద్ధాధికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగాసనం చెయ్యాలి. సామనార్ఘ్య ప్రధానాధికంగా శంకుస్థాపన చెయ్యాలి. పూజ ద్రవ్యాలను మంత్రాధికాలను సంప్రోక్షించాలి. గురువు అనుమతి పొంది పూజకు ఉపక్రమించాలి. పీఠ పూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాది ఉపచారాలు సమర్పించి పంచామృత రసాదులతో స్నానం చేయించాలి. పౌండ్రకేక్షు రసపూర్ణాలైనటువంటి శతకుంభాలతో స్నానం చేయించిన వాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణ చేస్తూ చూతఫల రసంతో కానీ చెరుకు పానకంతో కానీ అమ్మవారిని స్నానం చేయించి వారి ఇంట్లో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది. ద్రాక్షఫల రసాన్ని స్నానం చేయిస్తే రసబిందువులన్నీ సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగుర కాశ్మీర కస్తూరి సమ్మిశ్రమైన జలాలతో వేదమంత్రంగా జగదీశ్వరుని స్నానం చేయించిన వారికి 100 జన్మాల పాపాలు భస్మీపట్లం అయిపోతాయి. క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు క్షీరసాగర మధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదారలతో, పానకంతో అభిషేకించేవారు ఆయా ద్రవ్యాలకు, ద్రవ్య ప్రవాహాలకు అధిపతులవుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటు పైన కాశ్మీర్ చందనం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సింధూరం సింగారించి, పాదాలకు లత్తుకొని అలంకరించిన వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడు. బిల్వపత్రాలతో పూజ చేస్తే అతనికి ఎప్పుడు ఎక్కడ ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాల మీద రక్తచందనంతో మాయా బీజాక్షరత్రయాన్ని సస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థంగా పలికి నమః అంటూ ఓం మహాదేవ్యై నమః, శ్రీం జగదీశ్వరాయ నమః ఇత్యాదిగా అన్నమాట. బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. ఇలా బిల్వపత్రార్చన చేసిన వారికి మనుత్వం లభిస్తుంది. లేత దళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసిన వాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుంద పుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం లభిస్తుంది. కోటి సంఖ్యలో మల్లిక, మాలతీ పుష్పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే స్తోత్రాత్మకం లభిస్తాయి. ఇప్పుడు ఆయా పదవిలో ఉన్నవారందరూ ఇలా అర్చించిన వారే. జప, బంధూక, దాడిమి కుసుమాలను కూడా ఇలాగే అనంత పుష్ప ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లో దొరికే పువ్వులతో సంవత్సరం పొడుగునా అమ్మవారికి సహస్రార్చన చేస్తే సర్వ మహాపాతక ఉపపాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది. దేహాంతంలో శ్రీదేవి పదసన్నిధిని చేరుకుంటారు. ఇది దేవతా నాయకులకు కూడా దుర్లభమైన పదవి. కృష్ణాగుర కర్పూర చందన శిల్హిక ఆద్య గుగ్గులు సమన్వితంగా ధూపం వేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలను తెచ్చి ముంగిటి నిలుపుతుంది. అంటే ధూపం వీటన్నిటితో కలిపి కర్పూర ఖండాలతో నీరాజనం ఇస్తే సూర్యలోక నివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన, సహస్ర దీపార్చన, కోటి దీపార్చనలు చేసేవాళ్ళకి ఇదే పుణ్యం దక్కుతుంది. అమ్మవారి ఎట్టెదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షటసోపేతమైన లేహ్య, చోష్య పేయాలతో, రకరకాల పిండి వంటలతో, రచనకరమైనటువంటి ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదించాలి. అమ్మవారు తృప్తి చెందితే జగత్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్రయము అమ్మవారే కనుక. నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాల్లో పానీయంగా సమర్పించాలి. తరువాత కర్పూర తాంబూలం ఇవ్వాలి.
యాలకులు, లవంగాలు, వక్కపొడి ఇత్యాదులతో లేత తమలపాకులు మడిచి ముఖ సౌగంధవర్ధంగా అందించాలి. అటుపైన మృదంగ, వీణా వాద్యాలతో, మనోహర గానాలతో, వేద పారాయణలతో, పురాణ పఠనాలతో, స్తోత్ర పాఠాలతో జగన్మాతను అలంకరించాలి. 2 ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలేసుకుంటూ క్షమాపణ చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలు నిత్యము భక్తితో చేస్తే అమ్మవారికి ఆనందానికి, అనుగ్రహానికి అవధులు ఉంటాయా? ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ, దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా? ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.